సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మీ అందరికీ మా కిచెన్ టూర్ ఇవ్వబోతున్నాను. ప్రతి ఒక్క కార్నర్ అండ్ కబోర్డ్స్ నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అని ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా చూపించబోతున్నాను. అలాగే కొన్ని టిప్స్ కూడా ఇవ్వబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇది మా కిచెన్. ఎంటర్ అవగానే మాకు రైట్ సైడ్ ఉంటుంది కిచెన్. అండ్ ఇది ఓపెన్ కిచెన్, ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ కూడా. అండ్ కిచెన్ పక్కనే లాండ్రీ రూమ్ ఉంటుంది. ఆ లాండ్రీ రూమ్ నేను సెపరేట్గా వీడియో చేస్తాను. ఇందులో యాడ్ చేస్తే మరీ వీడియో లెంగ్దీ అయిపోతుందని నేను ఇందులో యాడ్ చేయట్లేదు. అండ్ కిచెన్లోకి ఎంటర్ అవగానే రైట్ సైడ్ ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇది డబుల్ డోర్ ఫ్రిడ్జ్, పైన రెఫ్రిజిరేటర్ అండ్ కింద ఫ్రీజర్. సో నేను ఈ ఫ్రిడ్జ్ టూర్ వీడియో సెపరేట్గా చేస్తాను, సో దట్ మీకు ఒకటి ఐడియా వస్తుంది నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటాను ఫ్రిడ్జ్ అనేది. అండ్ ఫ్రిడ్జ్ పైన ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ క్రీపర్ పెట్టాను. ఇది నేను ఐకియాలో తీసుకున్నాను, చూడడానికి బాగుంటుంది అని. అండ్ ఫ్రిడ్జ్కి లెఫ్ట్ సైడ్ ఇట్లా మొత్తం కౌంటర్ టాప్, స్టవ్, అలాగే అటు ఇటు కౌంటర్ టాప్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఏంటి అంటే అపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చేస్తారు అప్లయన్సెస్ అన్ని. స్టవ్, మైక్రోవేవ్, ఓవెన్, ఫ్రిడ్జ్, డిష్ వాషర్ అన్నీ కూడా అపార్ట్మెంట్ వాళ్ళే ఇచ్చేస్తారు. సో మనం కొనుక్కునే పనే లేదు ఇంకా. అండ్ స్టవ్కి పక్కన కౌంటర్ టాప్ నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నానని చూద్దాము. ఒక ట్రేలో ఈ ఆయిల్ కంటైనర్స్ పెట్టాను. అండ్ పెప్పర్ షేకర్ ఉంటుంది కదా, అది పెట్టాను. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్ నేను డాలరామాలో తీసుకున్నా, అది పెట్టా. అండ్ మనీ ప్లాంట్ వాటర్లో పెట్టాను. అండ్ ఈ ట్రే వచ్చేసి నేను డాలరామాలో తీసుకున్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. నాకు క్యూట్గా అనిపించింది, కరెక్ట్గా స్పేస్ సేవ్ చేస్తుంది అని ఇవి తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర ఉన్నవి కూడా అందులో కరెక్ట్గా ఫిట్ అయ్యాయి. సో అందుకే అది తీసుకున్నా. అండ్ దాని మీద రాసింది కదా, హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్ అని, విచ్ ఐ ఆల్వేస్ బిలీవ్. నాకు అది చాలా నచ్చింది, అందుకే అది తీసుకున్నా. అండ్ ఈ ఆయిల్ కంటైనర్స్ వచ్చి నేను ఐకియాలో తీసుకున్నాను. దాని మీద లేబుల్స్ మీద రాసి పెట్టాను కదా, ఆ లేబుల్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ రైట్ సైడ్ కార్నర్లో ఇట్లా కార్నర్ షెల్ఫ్ వేసాను, 3 టైర్ది. దాని మీద నేను ఫస్ట్ షెల్ఫ్ మీద ఆర్టిఫిషియల్ ప్లాంట్, అలాగే స్పూన్ రెస్ట్ అండ్ హనీ జార్ ఒకటి పెట్టాను. నేను డీటాక్స్ వాటర్ అది తాగుతాను కాబట్టి మార్నింగ్ నాకు అది బాగా యూజ్ అవుతుంది, అందుకనే అక్కడ పెట్టా. అండ్ సెకండ్ షెల్ఫ్లో, సెకండ్ ర్యాక్లో వచ్చేసి ఈ స్పైస్ బాక్స్ పెట్టాను. ఇందులో అన్ని డైలీ మనం కూరల్లో వేసుకునే స్పైసెస్, పోపు దినుసులు అన్నీ కూడా ఇందులో నేను స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇది ఈ బ్రాస్ స్పైస్ బాక్స్ నాకు మా చెల్లి గిఫ్ట్గా ఇచ్చింది లాస్ట్ టైం నేను ఇండియా వెళ్ళినప్పుడు. సో తన గుర్తుగా నేను అది రోజు యూజ్ చేసుకుంటాను. అండ్ అది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటాను, తోముకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు. సో అందుకే అది అలా ఉంది నీట్గా. అండ్ ఇది వచ్చేసి ఇది నేను యుఎస్లో అమెజాన్లో తీసుకున్నాను. ఇందులో అన్ని మసాలా దినుసులు ఉంటాయి. పలావ్ కానీ బిర్యానీ కానీ చేసినప్పుడు యూజ్ అవుతాయని నేను ఇవి రెండు కూడా హ్యాండీగా అలా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నా మోటార్ పెసలు పెట్టుకున్నాను. అండ్ నైఫ్స్ హోల్డర్ ఉంటుంది కదా, నైఫ్స్, తర్వాత సీజర్స్ అవి హోల్డర్ ఉంటుంది కదా అవి. అండ్ మన కిచెన్లో వీళ్ళిద్దరు గెస్ట్లు అనమాట. వెల్కమ్ అని బోర్డు పట్టుకొని అతను ఉంటారు. తర్వాత ఈమెది ఇది వచ్చి గులాబో. ఈమెకి యాక్చువల్లీ ఒక పేరుండేవాడు, రాము కాక అని. అది మేము షిఫ్టింగ్లో అప్పుడు పగిలిపోయింది, కింద పడిపోయి. సో అందుకే ఇంకా వీళ్ళిద్దరిని మెయింటైన్ చేస్తున్నాను. ఆ వెల్కమ్ అని బోర్డు పట్టుకున్నది నేను అమెజాన్లో తీసుకున్నాను. అండ్ అది చుంబక్లో తీసుకున్నాను. ఇంకా ఇటువైపు వచ్చేస్తే మాది ఇండక్షన్ స్టవ్. క్లీన్ చేయడానికి బాగానే ఉంటుంది కానీ వంట అది చాలా కష్టం, తప్పదు. కొన్ని కావాలంటే కొన్ని అడ్జస్ట్ అవ్వాల్సిందే. సో ఇది మా స్టవ్. అండ్ పైన మైక్రోవేవ్. కొంతమందికి మైక్రోవేవ్ ఇవ్వరు, బట్ మాకు లక్కీగా మైక్రోవేవ్ కూడా వచ్చింది, కొనే పనే లేదు ఇంకా. అండ్ కింద స్టవ్ కింద వచ్చి ఓవెన్ అనమాట. నేను అంటే ఈ బ్యాటర్స్ అవి వేస్తాం కదా, ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్, అవన్నీ కూడా నేను అందులో పెట్టి ఫర్మెంట్ చేస్తూ ఉంటాను. అండ్ బేకింగ్ ఎప్పుడో కానీ నేను చెయ్యను అంతలా. సో అది ఓవెన్. అండ్ ఓవెన్ కింద ఒక చిన్న స్టోరేజ్ లాగా ఇచ్చారు. అందులో ఏంటి అంటే నేను ఇవన్నీ కూడా స్టోర్ చేసుకున్నాను. కోకోనట్ బ్రేక్ చేసేది, తర్వాత మోదక్ మోల్డ్స్, యాపిల్ కట్టర్ అవన్నీ పెట్టాను. తర్వాత ఈ లేబుల్స్ అవి పెట్టుకున్నాను. అండ్ ఈ స్ట్రైనరు, తర్వాత కొన్ని సీడ్స్వి ప్యాకెట్స్ కొన్ని వేయగా పాడ్
పాట్స్లో కొన్ని మిగిలితే అవి పెట్టుకున్నా, అండ్ కొన్ని గ్యాస్ కట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది స్టవ్ కింద. అండ్ స్టవ్కి లెఫ్ట్ సైడ్ కౌంటర్ టాప్ నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాననేది చూద్దాము. సో లెఫ్ట్ సైడ్ ఈ లేజీ సూజన్ ట్రే ఒకటి పెట్టాను. సో పెట్టి దానిలో నార్మల్గా మనకి రోజు యూజ్ అయ్యేవే నేను పెట్టుకున్నాను. కాఫీ టంబ్లర్, అది డికాక్షన్ ఉంది కదా ఫిల్టర్, అది పెట్టుకున్నాను. తర్వాత ఇవి ఒకటి ఆయిల్ అండ్ ఇంకొకటి నెయ్యి. ఆయిల్ ఏంటంటే మనం తిరగమత అది వేసుకోవడానికి ఉంటుందని కొంచెం ఆయిల్ అందులో పెట్టుకున్నా. అండ్ నెయ్యి మేము రోజు వాడతాం, చపాతీలకి అన్నంలో కూడా వేసుకుంటాం అది. అండ్ నా కుక్కర్ 2 కుక్కర్స్ విజిల్స్, తర్వాత చిన్నగా మనీ ప్లాంట్ వాటర్లో పెట్టుకున్నాను, అందంగా ఉంటుంది అని. తర్వాత దానికి లెఫ్ట్ సైడ్ వచ్చేసి కెటిల్. ఈ కెటిల్ బాగా యూజ్ అవుతుంది మాకు. మేము డికాక్షన్ అది వేసుకోవడానికి ఇందులోనే వాటర్ హీట్ చేసుకుంటాము. ఎప్పుడైనా హాట్ వాటర్ తాగాలంటే కూడా యూజ్ అవుతుంది. అండ్ దాని పక్కన మాది రైస్ కుక్కర్ ఉంది, డైలీ అదే యూజ్ చేస్తాం. అండ్ తర్వాత యుటెన్సిల్స్ హోల్డర్ పెట్టుకున్నాను. తర్వాత ఒక చిన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్ పెట్టాను. అండ్ ఇది వచ్చేసి ఇది యాక్చువల్లీ లిడ్ హోల్డర్, బట్ నేను చాపింగ్ బోర్డు అవన్నీ కూడా పెట్టి ఆర్గనైజ్ చేసుకున్నాను కార్నర్కి. అండ్ తర్వాత టిష్యూ రోల్, తర్వాత మా వాటర్ ఫిల్టర్, నా వాటర్ బాటిల్, అది నేను రోజు వర్క్కి పట్టుకెళ్ళేది. అండ్ తర్వాత ఈ లోటా కూడా ఉంది. నేను ఇంకా జగ్గులు అలాంటివి ఏం వాడను, ఈ లోటాలోనే పట్టుకుని ఎప్పటికప్పుడు వాడుకుంటా. అండ్ ఇది మేము రైస్ పెట్టుకునే కప్ అనమాట, మెజరింగ్ కప్. సో ఈ కౌంటర్ టాప్ అయితే నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ లేజీ సూజన్, ఈ ట్రేస్, ఇవన్నీ కూడా ఏంటంటే స్పేస్ సేవింగ్ అనమాట. సో అందుకే నేను వీడియో ఎండ్ వరకు చూడమన్నాను. సో ఈ కౌంటర్ టాప్ పైన రైట్ సైడ్, అంటే స్టవ్కి రైట్ సైడ్ పైన నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూద్దాము. సో నేను షెల్ఫ్లో అన్నిట్లో కూడా నేను ఇట్లా షెల్ఫ్ లైనర్ దొరుకుతుంది, అది తెచ్చుకుని నేను అన్నిట్లో వేసుకున్నాను. ఎందుకు అంటే మనకి క్లీనింగ్ ఈజీ. అండ్ మీరు గమనిస్తే ఇవన్నీ వైట్ కబోర్డ్స్ కదా, సో ఏమన్నా మరకలు అలా అవుతాయని నేను సేఫ్ సైడ్ నేను ఇట్లా షెల్ఫ్ లైనర్స్ వేసి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ జాగ్రీ పౌడర్, కాఫీ పౌడర్, టీ పౌడర్. ఈ కంటైనర్స్ నేను అమెజాన్లో తీసుకున్నాను, లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలంటే చూసుకొని కొనుక్కోవచ్చు. మేము జాగ్రీ పౌడర్ యూస్ చేస్తామని చెప్పాను కదా, సో షుగర్ యూస్ చేయము, జాగ్రీ పౌడరే యూస్ చేస్తాము. తర్వాత అవి వెనకాల ఇన్స్టెంట్ కాఫీ, ఎప్పుడైనా ఈవినింగ్ కాఫీ తాగాలంటే ఆ ఇన్స్టెంట్ కాఫీ యూస్ చేస్తాము. ఈ రైట్ సైడ్ వచ్చేసి స్పైస్ జార్స్ అన్నీ పెట్టుకున్నాను. అంటే ఒక త్రీ స్టెప్ ర్యాక్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను నేను అమెజాన్లో, అది కూడా లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ ఈ జార్స్ అన్నీ కూడా నేను డాలరామాలో తీసుకుని ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నా. ఎక్స్ట్రా జార్స్ ఇక్కడ వెనకాల పెట్టుకున్నాను. అండ్ ఇంగువ ఎల్జీ బ్రాండే యూస్ చేస్తాను నేను. తర్వాత ఈ లేబుల్స్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను, ఇందాక మీకు చెప్పాను కదా. సో ఒక్కొక్క జార్కి ఒక్కొక్క సైజ్ అన్నట్టుగా నేను ఇట్లా పెట్టుకుని ఆర్గనైజ్ చేసుకున్నాను. తర్వాత ఇట్ సైడ్ అంటే దాని పైన వచ్చేసి మొత్తం 4 ర్యాక్స్ అనమాట. కింద ర్యాక్లో అట్లా ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ సెకండ్ ర్యాక్లో వచ్చేసి కొంచెం పెద్ద జార్స్, ఇవన్నీ కూడా డాలరామాలోనే. నేను ఒక్కసారి మీకు డాలరామా టూర్ చేస్తాను, అక్కడ ఏమేమి దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, ఏంటి అనేది అంతా నేను డీటెయిల్డ్గా వీడియో చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. ఎవరైనా కొత్తగా కెనడా వస్తున్నారంటే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. అండ్ ఇట్లా మొత్తం మిగిలిన మన స్పైసెస్ కాదు, పల్సెస్, పప్పులు, తర్వాత మూంగ్ దాల్, రెడ్ చిల్లీస్, పీనట్స్ నేను రోస్ట్ చేసి పెట్టుకుంటా, టామరిన్, చనదాల్, అవన్నీ కూడా. వీటి లేబుల్స్ ఏంటంటే కొంచెం పెద్దవి పెట్టాను, అంటే నేను డబ్బాని బట్టి సైజ్ లేబుల్స్ పెట్టుకున్నాను. ఈ లేబుల్స్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను, నేను లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు చూసుకుని కొనుక్కోవచ్చు. అండ్ ఆ పైన 2 ర్యాక్స్ పెద్దగా యూజ్ చేయను, ఇవేంటంటే మెజరింగ్ స్పూన్స్ అనమాట. సో అవి ఇంకా ఓపెన్ చేయలేదు, అది అక్కడ పెట్టాను. చెప్పాను కదా ఇవన్నీ చాలా హైట్గా ఉంటాయి, సో నాకు 2 ర్యాక్స్ వరకు అందుతుంది బాగానే. అది కూడా స్టెప్స్ 2 వేసుకుని తీసుకుంటాను అనమాట. సో అందుకే నేను ఒక 2 ర్యాక్స్ వరకు అయితే రీచ్ అయ్యేలాగా సర్దుకున్నాను. సో ఇంకా ఇప్పుడు స్టవ్కి లెఫ్ట్ సైడ్ కబోర్డ్స్ చూద్దాము.
సో, ఫస్ట్ ర్యాక్ వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్ జార్స్ నేను అమెజాన్‌లో తీసుకున్నాను. అది కూడా ఇస్తాను లింక్ కింద. మీరు చూసుకొని కావాలంటే కొనుక్కోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ నాకు కావాలండి. అంటే మేము రోజు బ్రేక్‌ఫాస్ట్ ఓట్స్ తింటాం కదా! సో, ఆ ఓట్స్‌లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటాము. అండ్ డ్రై ఫ్రూట్స్ నేను కాస్ట్‌కో అండ్ బల్క్ బార్న్ ఈ 2 చోట్ల తీసుకుంటాను. నాకేంటి అంటే ప్రతి అంటే ప్రతీదీ ఒక్కటే మోడల్ ఉండాలి అని చెప్పి నేను అట్లా తీసుకోవడం జరిగింది. సో, దాని వెనకాల నెయ్యి రీసెంట్‌గా చేశాను. ఒక వ్లాగ్‌లో చూపించాను. ఫస్ట్ వ్లాగ్ అదే అనుకుంటా. సో, అందులో చూపించాను. నేను ఇంట్లోనే చేసుకుంటాను నెయ్యి. అన్సాల్టెడ్ బటర్ దొరుకుతుంది. తెచ్చి చేసుకుంటాను. అండ్ ఈ రైట్ సైడ్ ఏంటి అంటే కొన్ని స్పైసెస్ అవన్నీ కూడా హనీ అవన్నీ కూడా ఇందులో నేను స్టోర్ చేసుకున్నా. ఈ ట్రే వచ్చేసి లేజీ సూజన్. ఇది కూడా నేను డాలరామాలో తీసుకున్నాను. సో, అందులో ఇవన్నీ స్టోర్ చేసుకున్నాను. క్యాష్యూస్ తర్వాత అంటే క్యాష్యూస్ ఎప్పుడైనా స్వీట్స్ ఏమన్నా చేస్తే అందులో వేయడానికి ఉంటుంది అని ఇందులో స్టోర్ చేసుకున్నా. దీనికి ఇంకా అలాంటి జార్ కొనలేదు. ఇది ఎలాగో ఖాళీ అయిపోయింది కదా అని ఇంకా నేను ఇందులోనే స్టోర్ చేసుకుంటున్నాను. అంటే ప్రతిసారి ఎక్స్‌పెన్సివ్ ఎందుకు అనేసి. ఇవైతే జస్ట్ క్యాష్యూస్ రోజు యూజ్ చేయం కదా అని ఇట్లా నేను స్టోర్ చేసుకున్నాను. అండ్ మీరు చూస్తే నేను అన్నిటికీ పప్పులు అవి వేసుకోవడానికి, తర్వాత స్పైసెస్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి నేను జస్ట్ డాలరామావే యూజ్ చేశాను. ఐ డోంట్ వాంట్ టు గో విత్ ఎక్స్‌పెన్సివ్ వన్స్. అందుకే ఇవన్నీ కూడా ఇలా నేను కొంచెం బడ్జెట్‌లోనే తీసుకున్నాననమాట. అండ్ దాని పైన ర్యాక్ వచ్చి మిగిలిన మిగిలిన ఎక్స్‌ట్రా గ్రోసరీస్ అన్నీ కూడా ఇట్లా జార్స్‌లో నేను స్టోర్ చేసుకున్నాను. అంటే ఇక్కడ అన్ని పెద్ద ప్యాకెట్స్ దొరుకుతాయి గదా! పెద్ద డబ్బాలు కొన్నా కూడా మనకి కొన్ని కబోర్డ్స్‌లో పట్టవు. అందుకే ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్. ఇందులో పోసుకొని మిగిలినవి క్లిప్ పెట్టి స్టోర్ చేసుకొని ఎప్పుడైపోతే అప్పుడు రీఫిల్ చేసుకోవచ్చని నేను ఈ సైజ్ తీసుకున్నాను. అండ్ దాని పైన ర్యాక్ వచ్చేసి కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు, తర్వాత ఇవి వచ్చేసి పెద్ద పైరెక్స్ ట్రేస్ అనమాట. సర్వింగ్ ట్రేస్. అవేంటి అంటే పండగల్లో గానీ, ఎప్పుడైనా ఫ్రెండ్స్‌తో పాట్‌లక్ ఉంటే, లేకపోతే ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వస్తున్నారంటే, ఎక్కువ క్వాంటిటీ ఐటెమ్స్ అలా చేసినప్పుడు యూజ్ అవుతాయి నాకవి. సో, అందుకే అవి అక్కడ పెట్టుకున్నాను. అండ్ పై ర్యాక్ ఏం పెట్టలేదు ఖాళీ. సో, ఈ సైడ్ ఇట్లా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఆ కబోర్డ్‌కి లెఫ్ట్ సైడ్ అంటే కార్నర్‌కి ఒక చిన్న షెల్ఫ్ లాగా ఉంది. అందులో ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నానని చూపిస్తాను. సో, నేను ఫస్ట్ ర్యాక్ వచ్చేసి చపాతీ ఒత్తే పీట ఉంటుంది కదా! అది అండ్ డస్టింగ్‌కి చపాతీ కొంచెం డ్రై పిండి, తర్వాత వెనకాల రోలర్ అనమాట అది పెట్టుకున్నా. అండ్ ఆ పై ర్యాక్‌లో వచ్చేసి టోస్టర్ అండ్ ఈ డేట్స్ ప్యాకెట్ పెట్టాను. తర్వాత ఆ పై ర్యాక్ వచ్చేసి నా దగ్గర ఫ్లవర్ వాజెస్ చాలా ఉన్నాయి కలెక్షన్. ఇంకా ఇంకో 2 యాక్చువల్లీ వచ్చాయి. అవి ఇంకా ఓపెన్ చేయలేదు బాక్స్. ఓపెన్ చేస్తాను త్వరలో. నాకు అంటే ఫ్రెష్ ఫ్లవర్స్ తెచ్చి ఎప్పుడైనా అట్లా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఫ్లవర్ వాజెస్ కూడా. సో, అవి నేను పెట్టుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి నేను హెయిర్ క్లెన్సర్ యూజ్ చేసేదాన్ని ట్రైబ్ కాన్సెప్ట్స్ వాళ్ళది. సో, అవి అయిపోతే డబ్బాలు నేను ఇట్లా పెట్టుకున్నాను. పైగా అది స్టీల్ కదా! ఏమన్నా స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది అని అవి అలా పెట్టాను. ఇప్పటివరకు ఇంకా యూజ్ చేయలేదు. సో, ఈ సైడ్ నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో, మనం పైన అంటే స్టవ్ పైన కబోర్డ్స్‌లో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాననేది చూసాం కదా! ఇప్పుడు కబోర్డ్స్‌లో అంటే కింద కబోర్డ్స్ స్టవ్ పక్కన అటు ఇటు కూడా నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను కింద కబోర్డ్స్ అనేది చూపిస్తాను. సో, ఫస్ట్ డ్రావర్ వచ్చేసి నాది అంతా ఇట్లా స్పూన్స్, స్పాచులర్స్ అవన్నీ కూడా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఈ సెక్షనల్ ఆర్గనైజర్స్ ఉన్నాయి కదా! సో, అవి మాత్రం నేను వాల్మార్ట్ నుంచి తెచ్చుకున్నాను 2ను. తెచ్చుకొని నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎందుకంటే అన్నీ పట్టాలి కదా అని 2 తెచ్చుకున్నాను. ఒక్కటేగా దొరకలేదు. అందుకని 2 సేమ్‌వి తెచ్చుకొని ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నా. ఒక దాంట్లో చిన్న స్మాల్ స్పూన్స్, ఒక దాంట్లో మీడియం, ఒక దాంట్లో పెద్ద స్పూన్స్, ఫోర్క్స్, అలాగే ఎక్స్ట్రా నైఫ్స్, లైటర్, తర్వాత ఇటు సైడ్ లెమన్ స్క్వీజర్ అవన్నీ కూడా అండ్ ఐకియా క్లిప్స్ అట్లా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. మనకేంటి అంటే
ఇలా పెట్టుకుంటే ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అండ్ రోజు యూసేజ్కి మనం హడావిడిలో ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు కూడా ఇట్లా కదిలిపోకుండా ఉంటాయి. అండ్ రైట్ సైడ్ ఏంటి అంటే కొంచెం ఖాళీ ఉంది. సో దానికి ఏంటి అంటే ఒక చిన్న ఆర్గనైజర్ లాగా తెచ్చుకున్నాను డాలరామా నుంచి. అందులో ఇవి కరెక్ట్గా పట్టాయి. తిరగమూత పెట్టేది, ఎక్స్ట్రా స్ట్రెయినర్, తర్వాత ఈ సైడ్లో నేను టూత్ పిక్స్ పెట్టాను అనమాట, అది కూడా ఉంది. అండ్ ఆ వెనకాల వచ్చేసి మీరు గమనిస్తే నేను ఎప్పుడైనా యూజ్ చేసేవి లైక్ చిన్న గ్రేటరు, కొంచెం అంటే నెయ్యి అది వడపోయడానికి కొంచెం పెద్ద స్ట్రెయినర్, తర్వాత ఐస్ క్రీమ్ పెట్టుకోవడానికి ఐస్ క్రీమ్ స్కూప్ది, అవన్నీ కూడా నేను అంటే రేర్గా ఎప్పుడైనా యూజ్ చేసే స్పాచులర్స్ అన్నీ కూడా కొంచెం వెనక్కి అట్లా పెట్టుకున్నాను అనమాట. సో నేను ఫస్ట్ డ్రావర్ని ఇట్లా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను స్పూన్లు అవి పెట్టుకోవడానికి. తర్వాత సెకండ్ డ్రావర్ వచ్చేసి నాకు రోజు యూసేజ్ ఉండే స్టీల్ వెసల్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను నీట్గా. ఒక సైడ్ స్టీల్ డిషెస్, అలాగే స్టీల్ స్ట్రైనర్ జల్లెడ్ అంటాం కదా అది, తర్వాత దాని కింద బాక్స్, స్టీల్ బాక్స్ అనమాట, అవి చపాతీలు పెట్టుకోవచ్చు, లేదు అంటే ఏమన్నా వడియాలు అలాంటివి వేయించుకుంటే అందులో స్టోర్ చేసుకుంటాను. అలా ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ ఇటు సైడ్ వచ్చి నా దగ్గర సైజుల వారీగా గిన్నెలు ఉన్నాయండి. అవి నేను ఒక దాంట్లో పట్టినవన్నీ పెట్టి ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ ఇటు సైడ్ వచ్చి అవి స్టీల్ మూతలు, గిన్నెల మీద పెట్టుకోవడానికి మూతలు, అవి కూడా నా దగ్గర ఉన్నాయి. తర్వాత ఇవి స్టీల్ మెజరింగ్ స్పూన్స్, తర్వాత అవి మంచినీళ్ళు తాగడానికి, అలాగే టీ తాగే గ్లాసులు, ఇవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇవన్నీ కూడా నేను ఏమి కొనుక్కోలేదు, కొన్ని యుఎస్లో ఉన్నప్పుడు నేను వాడుకునేదాన్ని అవి. తర్వాత నేను ఇండియా వెళ్ళినప్పుడు మా మమ్మీ దగ్గర చాలా స్టీల్ గిన్నెలు ఉన్నాయి. సో అవన్నీ కూడా నాకు నచ్చినవి, నేను చూస్ చేసుకుని తెచ్చుకున్నవే. యుఎస్ తెచ్చుకున్నాను, అలాగే యుఎస్ నుంచి నాతో పాటు ఇక్కడికి కెనడాకి కూడా నేను క్యారీ చేసుకున్నాను. ఇండియాలో నా దగ్గర కొన్ని ఉన్నవి కూడా నేను తెచ్చుకున్నాను. అండ్ ఇది స్టీల్ డిష్, తర్వాత అది కుక్కర్లో పెట్టుకునే స్టాండ్. ఈ స్టీల్ డిష్లు ఇవన్నీ ఏంటి తెలుసా, మనం ఇండియాలో మా మమ్మీ ఎక్కడైనా ఫంక్షన్ వాటికి వెళ్తే రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చేవాళ్ళు. సో అవన్నీ మా మమ్మీ స్టోర్ చేసింది. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు చూసుకుని ఏది బాగుందో అది చూసి నేను తెచ్చుకున్నాను. అండ్ ఇవి వచ్చేసి ఇవి సైజుల వైజ్లో గిన్నెలు అనమాట. ఇవి నా దగ్గర ఇండియాలో ఉండేవి ఈ సెట్. సో అది నేను నాతో పాటు తెచ్చుకున్నాను. అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నాతో క్యారీ చేసుకున్నాను అవన్నీ కూడా. అండ్ ఇది వచ్చేసి లోటా. అంటే చెప్పాను కదా, నేను ఇందాక లోటా చూపించాను కదా, నేను జగ్గులు అవి వాడను, ఇదే వాడతాను. సో ఒకసారి అది ఒకసారి ఇది అట్లా వాడుతూ ఉంటాను. ఇందులో ఏంటి అంటే అది కాఫీ ఫిల్టర్లో పెట్టేది, అది పెడితే నాకు డికాక్షన్ ఏమిటో పలచగా వస్తుందన్న ఫీల్ ఉంది. అందుకే నేను అది ఇంకా తీసి పక్కన పెట్టేసి డైరెక్ట్గా వేసేస్తూ ఉంటా. అండ్ ఈ డ్రావర్ నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ లాస్ట్ డ్రావర్ వచ్చేసి మేము తినే ప్లేట్స్, అంటే మేము లంచ్ చేసే ప్లేట్స్, చిన్న చిన్న ప్లేట్స్, తర్వాత ఒక పెద్ద ప్లేట్స్ అన్నీ కూడా నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇవి 2 స్ట్రైనర్స్ నావి. సో ఇవి కూడా పెట్టుకున్నాను. అండ్ అవి ఏంటంటే వెజ్జీస్, ఫ్రూట్స్ వాష్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి ఆనియన్ హోల్డర్ అనమాట. అంటే మనం ఇక్కడ అన్ని పెద్ద ఆనియన్స్ దొరుకుతాయి, ఒకటి కట్ చేసిన తర్వాత సగం ఉండిపోతుంది ఒక్కొక్కసారి. సో నేను అదే రోజు వాడేస్తాను సెకండ్ ఈవినింగ్ అనుకుంటే కనుక నేను ఇందులో స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ డే కంటే స్టోర్ చేయను, అలా వదిలేస్తాను, అంటే మొత్తం వేసేస్తాను ఆనియన్ అంతా. సో అది. తర్వాత ఈ రైట్ సైడ్ ఇడ్లీ ప్లేట్స్, మేమిద్దరమే కాబట్టి నేను తక్కువగా తెచ్చుకున్నాను ఇడ్లీ ప్లేట్స్, ఒక 4 తెచ్చుకున్నాను. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని ఇడ్లీ ప్లేట్లు తెచ్చుకుంటే బెస్ట్ అని అనుకుంటున్నాను. చూడాలి మరి, లగేజ్ని బట్టి తెచ్చుకోవాలి ఏదైనా. అండ్ ఇవన్నీ కూడా కొంచెం పెద్ద డిషెస్, ఇప్పుడు పండగల్లో కానీ అట్లా మనం పులిహోర అవి చేస్తాం కదా, అవన్నీ కలపడానికి ఏదన్నా దేనికన్నా యూజ్ అవుతుందని ఈ పెద్ద డిషెస్ తీసుకున్నాను. ఆ లిడ్ వచ్చేసి ఒక పాన్ మీదది, అది అక్కడ పట్టట్లేదని ఇక్కడ పెట్టాను అనమాట. సో లాస్ట్ డ్రావర్ నేను అట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు స్టవ్కి లెఫ్ట్ సైడ్ కింద ఉన్న కబోర్డ్స్ చూద్దాము. ఫస్ట్ కబోర్డ్లో ఫస్ట్ ర్యాక్లో నేను నా కుక్కర్స్ నాకు 2 ప్రెషర్ కుక్కర్లు ఉన్నాయి. సో అవి 2 పెట్టుకున్నాను. ఒకటి 5 లీటర్స్, ఇంకొకటి 3 లీటర్స్ది కుక్కర్. సో తర్వాత ఈ సైడ్ వచ్చి కార్నర్లో మొత్తం నా దగ్గర ఉన్న
పొంగనాల ప్యాను, అలాగే చిన్న ప్యాన్ ఒకటి, తర్వాత చపాతీలు చేసుకునే పెనం, తర్వాత దోసలేసుకోవడానికి క్యాస్ట్ ఐరన్ ప్యాను, అలాగే ఆ మెష్ పుల్కాలు అవి చేసుకోవడానికి, అండ్ ఇదొక ప్యాన్. ఇవన్నీ కూడా నేను ఇటు సైడ్ పెట్టుకున్నాను. యాక్చువల్గా ప్యాన్లు పెట్టే హోల్డర్ వస్తుంది కదా, అది చూసి మెల్లిగా తీసుకోవాలి. కొంచెం అంటే కొంచెం టైం అయ్యాక, కొన్ని రోజులు అయ్యాక అప్పుడు తీసుకుందామని అలా ఉంచేసాను. తర్వాత నేను చెప్పినట్టుగా అన్నిట్లో నేను షెల్ఫ్ లైనర్లు వేసుకుంటానండి. చెప్పాను కదా ఇవన్నీ వైట్ కబోర్డ్స్, అందుకనే నాకు మరకలు అయిపోతే మళ్ళీ క్లీనింగ్ కష్టం అని చెప్పేసి నేను అన్నిట్లో షెల్ఫ్ లైనర్ వేసుకున్నాను. అండ్ ఆ కింద ర్యాక్లో వచ్చేసి ఇట్లా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. లెఫ్ట్ సైడ్ వచ్చి పాన్లన్నీ పెట్టుకున్న ఫ్రైయింగ్ ప్యాన్స్, నా దగ్గర ఉన్నవి ఇవే ఫ్రైయింగ్ ప్యాన్స్, ఇంకేం ఎక్స్ట్రా లేవు. సో దీనికి కూడా హోల్డర్ వస్తుంది, అమెజాన్లో చూశాను. సో నెక్స్ట్ టైం తీసుకుందామని ఇంకా ఆగిపోయాను. అండ్ ఇట్ సైడ్ వచ్చి హాట్ ప్యాక్. అండ్ ఈ డిష్ వచ్చి నాకు ఉర్లీ బౌల్ లాగా అనిపించింది. ఇది యాక్చువల్గా డాలరమాలో తీసుకున్నాను, నార్మల్ది. ఇందులో ఏదన్నా యూజ్ చేస్తారు. నేనేంటంటే ఇందులో కొంచెం వాటర్ పోసి పూలు అవి వేస్తే బాగుంటుంది కదా ఫెస్టివల్స్లో అని అది తీసుకున్నా. నా దగ్గర ఆల్రెడీ బ్రాస్ది ఉంది, బట్ ఇది కూడా తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి డిషెస్ అంటే మిక్సింగ్ బౌల్స్ ఉంటాయి కదా, అవన్నమాట. దీనికి మొత్తం 3 పీసెస్. ఇది దీని పెద్ద సైజు, ఇంకో చిన్నది వాషింగ్లో ఉన్నాయి. సో ఇదే ఉంది ప్రస్తుతానికి ఇక్కడ. అది నేను అది అమెజాన్లో తీసుకున్నాను. నేను లింక్ కింద ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీకు కావాలంటే మీరు చూసుకొని కొనుక్కోవచ్చు. అండ్ ఆ వెనకాల వచ్చేసి అవి ఫెస్టివల్స్లో నైవేద్యం పెట్టడానికి దానికి ఉంటుంది కదా అనేసి ఆ ప్లేట్స్, ఆ కప్స్, ఇది వచ్చి పరవాన్నం చేయడానికి గిన్నెలు అవి పెట్టుకున్నాను. అండ్ ఆ లిడ్ వచ్చి ఇందులో ఒక ఫ్రైయింగ్ ప్యాన్ లిడ్. సో ఇక్కడ పట్టట్లేదని అక్కడ పెట్టాను అనమాట. సో ఇవి అంటే నేను ఈ కబోర్డ్ని ఇట్లా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎక్కువ సామాన్లు పెట్టకుండా లిమిటెడ్గా పెట్టుకున్నాను. అండ్ ఈ లాస్ట్ కబోర్డ్లో నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అని చూపిస్తాను. సో ఫస్ట్ ర్యాక్ వచ్చేసి నేను అన్ని నా మిక్సీ తర్వాత బ్లెండర్స్ అవన్నీ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నాను. నేను మిక్సీ కౌంటర్ టాప్ మీద పెట్టాను, ఎందుకంటే రోజు ఏం యూజ్ చేయం కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చులే అన్నట్టుగా నేను ఇక్కడ లోపల ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది పెడితే మళ్ళీ ప్లేస్ ఎక్కువ తీసేసుకుంటుంది అని చెప్పేసి నేను లోపలే పెడతాను. ఎప్పుడు చట్నీ చేయాలన్నా ఏదన్నా గ్రైండ్ చేయాలన్నా అప్పటికప్పుడు తీసుకుని గ్రైండ్ చేసుకుని మళ్ళీ లోపల పెట్టేసుకుంటాను. అండ్ ఇది బ్లెండరు, స్మూదీ అవి నేను తాగుతాను యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్లో అప్పుడు. సో దానికోసం నేను ఈ బ్లెండర్ కూడా ఇక్కడే పెట్టుకున్నాను. దాని జారు అండ్ దాని వెనకాల నా మిక్సీకి జార్లు, నాది ప్రీతి ఈకో ప్లస్ అనమాట, దానికి 3 జార్స్ వస్తాయి. సో ఆ జార్స్ కూడా నేను ఆ వెనక్కి అట్లా పెట్టుకున్నాను. అండ్ కింద ర్యాక్లో వచ్చేసి నేను ఇన్స్టెంట్ పాట్ పెట్టుకున్నాను. నేను ఇన్స్టెంట్ పాట్ కూడా అంతే, రోజు యూజ్ చేయము. అంటే ఏదన్నా పులావ్, బిర్యానీ లేకపోతే 1 పాట్ రైస్ ఐటమ్ చేసినప్పుడు యూజ్ చేస్తాను, నెయ్యి అది చేసుకోవడానికి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని చేసేసుకుని అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టేసుకుంటాను, ఎందుకంటే ప్లేస్ ఎక్కువ తీసేసుకుంటుంది అని. సో ఈ సైడ్ నేను ఈ 2 ర్యాక్స్ ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీరు కిచెన్కి ఇటు సైడ్ చూసారు కదా, దానికి ఆపోజిట్ సైడ్ ఏంటి అంటే మాకు సింక్ ఏరియా ఉంటుంది. అది అంటే నేను చెప్పాను కదా ఓపెన్ కిచెన్ అని, ఈ సింక్ ఏరియా దాటితే లివింగ్ రూమ్, హాల్ అవన్నీ ఉంటాయి. అంటే ఇది కౌంటర్ టాప్ ఉండి అక్కడే డిష్ వాషరు, సింక్ ఏరియా, అన్ని క్లీనింగ్ ఏరియా అవన్నీ కూడా ఉంటాయి. సో అది ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాననే చూద్దాము. ఇక్కడ కార్నర్లో ఒక ట్రేలో ఈ క్యాండిల్ మంచి స్మెల్ వస్తుందండి. ఇది లావెండర్ ఫ్లేవర్, ఇది నేను ఫార్మర్స్ మార్కెట్లో తీసుకున్నాను. సో తర్వాత ఇది ఆలివ్ ఆయిల్ డబ్బా అనమాట. అయిపోతే నేను దాన్ని నీట్గా వాష్ చేసి అందులో మనీ ప్లాంట్ పెట్టాను వాటర్ పోసి. తర్వాత ఇక్కడ కోస్టర్స్, అంటే మేము మా కౌంటర్ టాప్ మీద అక్కడ మాకు బార్ స్టూల్స్ అది ఉన్నాయి. సో అక్కడ కూర్చుని ఏమన్నా తిన్నా కానీ తాగినా కానీ కోస్టర్స్ అని చెప్పేసి పెట్టుకున్నాము, ఉంటాయి అని. తర్వాత ఈ క్యూట్ ఫ్లవర్ పాట్, ఇది ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్ నాకు డాలరామాలో దొరికింది, తెచ్చుకున్నాను నేను, అందంగా ఉంటుందని డెకరేట్ చేసుకున్నా. అండ్ ఇది మా గూగుల్ మినీ, అందులో నేను ఇది మేము నయాగరా వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు తీసుకున్న పిక్చర్ అనమాట.
సో ఇది నేను ఈ కార్నర్లో ఇట్లా డెకరేట్ చేసుకున్నా, కొంచెం కాజీగా ఉంటుంది అని చెప్పేసి. తర్వాత ఇది సింక్ క్లీనింగ్ ఏరియా. సో ఇది 2 పార్టిషన్ ఉంటుంది మధ్యలో. నేను ఎట్లా అంటే గిన్నెలు ఎక్కువ ఉన్నప్పుడు అన్నీ ఒకవైపు పెట్టేసి ఇంకొక వైపు క్లీనింగ్కి పెట్టుకుంటాను. లేదు అంటే ఒకటి వెజ్జీస్ ఫ్రూట్స్ వాష్ చేసుకోవడానికి, ఇంకొక వైపు అంట్లు అట్లా యూస్ చేసుకుంటాను అనమాట. నేను ఎప్పుడు ఇలాగే నీట్గా పెట్టుకుంటాను సింక్. నాకు సింక్లోకి ఇచ్చే అదేంటి గిన్నెలు చూస్తే అదేంటో ఫీల్ వచ్చేస్తుంది, అవి తోమే వరకు ప్రశాంతంగా ఉండదు అనమాట. సో అది. తర్వాత ఇది ట్యాప్. ఇది ఎలా అంటే మనం ఇట్లా క్లీన్ చేసుకోవడానికి దానికి వైర్ అది ఉంటుంది, అట్లా నీట్గా వస్తుంది. తర్వాత మనం 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఫుల్ ఫ్లో, ఇంకొకటి స్లోగా రావడానికి కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. అండ్ ఈ 3 ఇట్లా ఉన్నాయి కదా ట్యూబ్స్ లాగా, అది నాకు డాలరామాలో దొరికింది. సో అందులో నేను వాటర్ పోసి మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చి డిషెస్ది, హ్యాండ్ వాష్ది, అలాగే స్పాంజ్ పెట్టుకోవడానికి. ఈ స్పాంజ్ దాని కింద సిలికాన్ది ప్లేట్ లాగా ఇచ్చారు, సో అది. తర్వాత ఈ డిషెస్, హ్యాండ్స్, ఈ స్పాంజ్ది నేను అమెజాన్లో తీసుకున్నాను. దాని కిందకి వేరేది వచ్చింది ట్రే, బట్ ఈ ట్రే నేను సెపరేట్గా అమెజాన్లో వెతికి తీసుకున్నాను. మొత్తం 3 ఒకే దాంట్లో ఉండాలి అని చెప్పేసి. ఏం లేదండి, చూడ్డానికి నీట్గా ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది అంతే. సో అంటే అనుకోవచ్చు చాలామంది రెంటెడ్ హౌస్కి ఇంత చేయాలని. రెంటెడ్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా మనం ఉంటున్నాము. సో మనం ఉంటున్నాం కాబట్టి మనం 24/7 ఉంటాము. సో మనకి నచ్చినట్టుగా మనం పెట్టుకోవడంలో తప్పేం లేదు, అది నేను నమ్ముతాను. సో మీకు కూడా నచ్చితే మీరు కూడా నన్ను ఫాలో అవ్వచ్చు సేమ్ నాలాగే. అండ్ ఇది మా డిష్ వాషర్. ఇందులో గిన్నెలు ఏం లేవు ప్రస్తుతానికి. అండ్ ఇది వచ్చేసి పైన కొంచెం స్పేస్ ఉంది, అక్కడే నేను చాపింగ్ చేసుకుంటాను, చపాతీ చేసినా ఏం చేసినా అన్నీ అక్కడే ఉంటాయి. సో నేను చెప్పాను కదా ఇది ఓపెన్ కిచెన్, దానికి ఆపోజిట్ దానికి లివింగ్ రూమ్, అదే డైనింగ్ హాల్ తర్వాత లివింగ్ రూమ్. అండ్ ఈ 3 లైట్స్ కూడా చాలా బాగుంటాయి. ఈవినింగ్ అయితే అసలు వేస్తే ఎంత బాగుంటుందో. ఓపెన్ కిచెన్ కాబట్టి నీట్గా పెట్టుకోవాలి ఎప్పుడూను. కొంచెం మరకపడినా చూడ్డానికి మనకు అది క్లీన్ చేసే వరకు ఇంకా ప్రశాంతత ఉండదు. నాకైతే అలానే ఉంటుంది, అందుకే నేను ఎప్పుడు నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇవే నేను చెప్పాను కదా బార్ స్టూల్స్ అని. సో ఇవి తీసుకున్నాము. ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కానీ ఏమైనా స్నాక్స్ అట్లా మేము ఇక్కడ కూర్చొని తింటాము. ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఇలా కూర్చుని అట్లా కబుర్లు చెప్పుకొని అట్లా టైం స్పెండ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఆ కౌంటర్ టాప్ అదంతా కూడా చూసారు ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నానని. ఇప్పుడు కింద కబోర్డ్స్ ఉన్నాయి, సింక్ కింద అక్కడ, అవి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానని చూద్దాం. సో ఫస్ట్ కబోర్డ్ వచ్చేసి ఫస్ట్ ర్యాక్లో నేను వెట్ గ్రైండర్ పెట్టుకున్నాను. ఇది యాక్చువల్లీ ఇది అక్కడ పట్టట్లేదు. ఈ గ్రైండర్ ఇది ఉంది కదా, అది నేను దాని మీద పెడితే ఆ మోటార్ మీద మొత్తం కబోర్డ్లో పట్టట్లేదు, అందుకనే ఇట్లా తీసి పక్కన ఇట్లా పెట్టుకున్నాను. నేను ఇంకా వెనక్కి ఏమి పెట్టలేదండి, ఎందుకంటే ఆ వెనక పైప్స్ ఉన్నాయి. సో ఆ వెనక పెట్టేస్తే మళ్ళీ ఏదైనా డ్యామేజ్ అయితే ప్రాబ్లం అయిపోతుంది. అందుకనే నేను అన్ని ముందుకే తక్కువ సామాన్లు పెట్టుకున్నాను ఇక్కడ. ఆ సైడ్ వచ్చి నా మెజరింగ్ కప్పు, ఫనెల్, తర్వాత జంతికల్ది మేకర్ అవన్నీ ఉన్నాయి. అండ్ కింద వచ్చేసి నా లంచ్ బాక్సెస్, నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ పట్టుకెళ్తాను అనమాట. ఆ లంచ్ బాక్స్, తర్వాత క్యారెట్ గ్రేట్ చేసుకునేది, అండ్ వెనకాల ఈ జస్ట్ ఫనెల్, స్ట్రెయినర్స్ అవి ఉన్నాయన్నమాట. నేను యూస్ చేస్తాను ఇడ్లీ రవ్వ కానీ లేకపోతే ఏదన్నా జల్లించుకోవడానికి, దానికి ఇది యూస్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి 2 ఫుడ్ స్టోరేజ్ డిషెస్ ఉన్నాయి. చెప్పాను కదా నేను వెనక ఏం పెట్టలేదు, ఎందుకంటే ఆ పైప్ ఉంది, అది సింక్కి కనెక్ట్ అవుతుంది. అందుకనే నేను ఇంకా వెనక్కి ఏం పెట్టదలుచుకోలేదు. ఏదన్నా పెట్టి డ్యామేజ్ అయిపోతే మళ్ళీ చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకనే మనకి ఎందుకులే అని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా వాడుకుందామని కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇవన్నీ నీట్గా సర్దుకున్నాను అనమాట. అండ్ అక్కడ చూసారా కజ్జికాయలది చేసే మిషన్ ఉంది, చెక్కది. ఏంటో తెచ్చుకున్నాను కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా చేసుకోలేదు. ఎప్పుడైనా ఒక్కసారన్నా చేసుకోవాలి లైఫ్లో. అది తెచ్చి చాలా ఏళ్ళైంది, ఇంతవరకు ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు. తర్వాత ఇవి వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కంటైనర్స్, తర్వాత ఫుడ్ చాపర్ అవి ఉన్నాయన్నమాట.
ఇక్కడ. అండ్ ఈ సైడ్ వచ్చేసి నేను ఏమన్నా సేమ్ ఇవి కూడా ఫుడ్ స్టోరేజ్ కంటైనర్సే. నేను ఏమన్నా చేసినవి వండినవి మిగిలితే అట్లా ఫుడ్ స్టోరేజ్ కంటైనర్స్ అవి నేను అక్కడ స్టోర్ చేసుకున్నాను ఇట్లా. సో నేను ఈ సైడ్ ఇట్లా ఈ 2 ర్యాక్స్ ఇట్లా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. నేను అన్నిట్లో షెల్ఫ్ లైనర్లు వేసుకున్నాను నీట్గా ఉంటుంది అని. అండ్ ఇది సింక్ కింద అనమాట. సింక్ కింద ఈ 2 టైర్ ర్యాక్ వేసుకుని దానిపైన గార్బేజ్ బ్యాగ్స్ బాక్స్ పెట్టాను, ఎందుకంటే ఆ బాక్స్ అక్కడే పట్టింది అందుకే అలా పెట్టా. అండ్ ఫస్ట్ ర్యాక్లో వచ్చేసి గ్లవ్స్, తర్వాత స్టీల్ స్క్రబ్బర్స్, ఇది పీతాంబరి దేవుడి సామాన్లు అవి క్లీన్ చేయడానికి పీతాంబరి. అండ్ నా పోపుల్ది స్పైస్ బాక్స్ ఉంది కదా అది కూడా క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఎక్స్ట్రా బాటిల్ బ్రషెస్. అండ్ ఇందులో కూడా షెల్ఫ్ లైనర్ వేసుకున్నాను. తర్వాత సెకండ్ ర్యాక్లో వచ్చేసి ఎక్స్ట్రా స్క్రబ్బర్స్. ఈ స్క్రబ్బర్స్ నేను కాస్ట్కొని తెచ్చుకున్నా, అవే ఎక్కువ వస్తాయి కదా సో స్టోర్ చేసుకున్నా. అండ్ స్టీల్ స్క్రబ్బర్స్ అండ్ వెట్ వేస్ట్ గార్బేజ్ బ్యాగ్స్. తర్వాత ఇవి వచ్చి బాత్రూంలో వేసే గార్బేజ్ బ్యాగ్స్ అనమాట. సో అవి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి ఇది వచ్చి మొక్కలకి వాటర్ స్ప్రే చేస్తాం కదా అదనమాట ఆ బాటిల్. అండ్ ఆ వెనకాల ఒక జార్ ఖాళీదే, ఏదన్నా ప్లాంట్ పెట్టుకోవచ్చు, అది కూడా అక్కడే పెట్టాను. అండ్ ఇందులో వచ్చి నేను ఇది రీసెంట్గా తీసుకున్నాను, ఐకియా వ్లాగ్ చేశాను కదా అందులో చూసారు మీరు. సో అది బాగా యూజ్ అవుతుంది, అది కూడా నేను ఇందులోనే పెట్టుకున్నాను. అండ్ ఆ స్క్రబ్బర్ వచ్చేసి దేవుళ్ళు కానీ దేవుడి సామాన్లు తోముకోవడానికి ఆ స్క్రబ్బర్ సపరేట్గా యూజ్ చేస్తాను. తర్వాత బాటిల్ బ్రష్. అండ్ ఈ రైట్ సైడ్ వచ్చేసి లిక్విడ్ డిష్ వాషింగ్ లిక్విడ్ ఉంటుంది కదా అది. తర్వాత ఈ బాక్స్ వచ్చి షూ బాక్స్. సో నేను ఇంక దీనికి వేరే ట్రే కొనకుండా ఆ షూ బాక్స్ని నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. అంటే ఇది ఇందులో ఇలా స్టోరేజ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ ఈ క్యాస్కేడ్ వచ్చేసి డిష్ వాషర్ క్యూబ్స్ ఉంటాయి, సో అదనమాట క్యాస్కేడ్. అండ్ ఆ వెనకాల 2 క్లీనర్స్, ఒకటి గట్టు క్లీన్ చేసేది, ఇంకొకటి స్టవ్ క్లీన్ చేసేది అనుకుంటా. అవి ఉన్నా కూడా నేను ఒక్కొక్కసారి సోప్ వేసి క్లీన్ చేస్తాను. అంటే నాకు అదొక ఫీల్ అనమాట, సోప్ వేస్తే ఇంకా బాగా క్లీన్ అవుతుందేమో అనేసి నేను అట్లా సోప్ వేసి క్లీన్ చేస్తాను, ఆ లిక్విడ్ వేసి. తర్వాత ఎక్స్ట్రా పీతాంబరి. సో ఇందులో కూడా నేను మస్ట్ అండ్ షుడ్గా లైనర్ వేశాను, ఎందుకంటే ఇందులో దుమ్ము ఎక్కువ ఉంటుంది, మనం ఇవన్నీ స్టోర్ చేస్తాం కదా సింక్ కింద. అండ్ ఇది వెట్ గార్బేజ్ అంటే వెట్ వేస్ట్ వేసేది అనమాట బిన్. ఇదేంటంటే వాల్ మౌంట్. నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. వాళ్ళు ఈ బ్యాగ్స్ ఒక ఫస్ట్ టైం కొన్నప్పుడు ఇస్తారు, తర్వాత మనం సపరేట్గా దొరుకుతాయి అన్నమాట సెట్. సో అవి నేను అమెజాన్లో ఎక్స్ట్రా సపరేట్గా తీసుకున్నాను బ్యాగ్స్. ఆ బ్యాగ్ ఆ రోల్ అక్కడ పట్టేస్తుంది, అక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను అట్లా చూసి తీసుకున్నాను. నాకేంటంటే విజిబుల్గా ఉండద్దు, లోపలికి వెళ్ళిపోవాలి కబోర్డ్ లోపలికి అనేసి అనుకుని నేను ఇట్లా వెతికి సర్చ్ చేసి తీసుకున్నాను. వాల్ మౌంట్, దానికి ఒక స్టిక్కర్ ఇస్తాడు, హుక్స్ ఇస్తాడు, మనం దాన్ని జస్ట్ హ్యాంగ్ చేస్తే సరిపోతుంది. సో ఇది మేము రోజు వెట్ వేస్ట్ పడేస్తాము, ఎందుకంటే మనం వెజిటేబుల్స్ చాప్ చేసినప్పుడు కూర ముక్కలు అవన్నీ వస్తాయి కదా, నెక్స్ట్ డే ఉంటే స్మెల్ వచ్చేస్తుంది. అందుకనే రోజు వెట్ వేస్ట్ మాత్రం రోజు పడేయాల్సిందే. అది నిండిపోతుందండి, మీకు వీడియోలో పెద్దగా కనిపిస్తున్నట్టుంది, అది చిన్నదే. సో ఇట్లా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను సింక్ కింద. సో ఈ కౌంటర్ టాప్ నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ ఆపోజిట్లో మాకు ప్యాంట్రీ ఉంది, అది ఎలా ఆర్గనైజ్ చేసుకున్నా అని చూపిస్తాను. యాక్చువల్గా డీటెయిల్డ్గా చూపించట్లేదు, నేను అదొక సెపరేట్ వీడియో చేస్తాను ఎలా సర్దుకున్నాను ఏంటి అని. ఇవన్నీ కూడా నేను అంటే పెద్ద ప్యాకెట్స్ వస్తాయి కదా, అవన్నీ కూడా డబ్బాల్లో పోసుకోగా మిగిలినవి ఇలా బాస్కెట్స్లో ఆర్గనైజ్ చేసుకున్నా. కింద పెద్ద పెద్ద బ్యాగ్స్, రైస్ బ్యాగ్ అలాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మిగిలినవి అంటే కందిపప్పు, మినపప్పు అవన్నీ పెద్ద క్వాంటిటీ కాబట్టి పెద్ద డబ్బాలన్నీ ఇక్కడ సరిపోతాయని ఇక్కడ పెట్టుకున్నా. అండ్ సెకండ్ ర్యాక్ వచ్చి జిప్ లాక్స్, ఫాయిల్ పేపర్స్ అవన్నీ కూడా ఇందులో ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ చెప్పాను కదా ఓట్స్, రైస్, ఆటా, వీట్ ఫ్లోర్, దోశ రైస్ ఇవన్నీ కూడా పెద్ద కంటైనర్స్, పెద్ద డబ్బాలు కొనుక్కుని నేను ఆర్గనైజ్ చేసుకున్నా. ఆ పెద్ద డబ్బాలు నేను వాల్మార్ట్లో తీసుకున్నాను. అండ్ కింద వచ్చేసి
కిచెన్ టవల్స్, మిటన్స్ అవన్నీ కూడా పెట్టుకున్నా. ఆ కింద లాస్ట్ ర్యాక్ వచ్చేసి ఎక్స్ట్రా సాల్ట్, అలాగే రైజన్స్, ఆ వెనకాల పూల్ మకానా అవన్నీ కూడా మిగిలిపోగా, అంటే డబ్బాల్లో పోయిగా మిగిలినవన్నీ పెట్టుకున్నాను. అండ్ ప్యాంట్రీకి పైన కబోర్డ్స్ ఉన్నాయి. రైట్ సైడ్ నేను ఇట్లా ఇవన్నీ డిన్నర్ ప్లేట్స్, ఓట్స్ బౌల్స్ అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇందులో కూడా షెల్ఫ్ లైనర్ వేసాను, కాకపోతే వేరేది వేసాను, నా దగ్గర అది అయిపోతే. సో వేసి ఇవేమో టిఫిన్ ప్లేట్స్ అండ్ స్నాక్ ప్లేట్స్, ఆ పైన వచ్చేసి డిన్నర్ ప్లేట్స్ అనమాట. నా దగ్గర 3 సైజెస్ ఉన్నాయి ప్లేట్స్. సో నేను అట్లా చూసుకుని కొనుక్కున్నాను ప్లేట్స్. ఈ ప్లేట్స్ అన్నీ కూడా కొరెల్ బ్రాండ్. ఇవి మాత్రం ఈ స్నాక్ ఆర్ డెజర్ట్ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఇవి నేను కాస్ట్కోలో తీసుకున్నా. ఇవి కొరెల్ కాదు, ఓన్లీ ఆ వైట్ ప్లేట్స్, వైట్ బౌల్సే కొరెల్ అనమాట. ఇవి కూడా డెజర్ట్ కప్సే. ఇవి నేను ఇది మా ఫ్రెండ్ ఎవరో నాకు గిఫ్ట్గా ఇచ్చింది. అండ్ ఆ వెనకాల వైట్ బౌల్స్ ఉన్నాయి కదా, అవి కూడా కొరెలే. అవి కూడా డెజర్ట్ అండ్ ఓట్స్ బౌల్స్. ఈ కలర్ఫుల్ ఓట్స్ బౌల్స్ మాత్రం నేను కాస్ట్కోలో తీసుకున్నాను. సో ఈ ఆర్గనైజర్స్ ఉన్నాయి కదా, ఇట్లా స్టెప్ ఆర్గనైజర్స్ అంటే అంటారు కదా, కబోర్డ్ ఆర్గనైజర్స్. సో అవి డాలరామాలో తీసుకున్నాను. అవి వేసుకుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి నీట్గా కనిపిస్తుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది, అలాగే స్పేస్ కూడా బాగా కలిసి వస్తుంది. అందుకే అలా పెట్టుకున్నాను. అండ్ ఈ పైన వచ్చేసి కప్స్ అవి పెట్టుకున్నాను. యాక్చువల్గా దీనికి కూడా తీసుకోవాలి ఆర్గనైజర్స్, ఇంకా నాకు కుదరట్లేదు వెళ్ళడానికి. మళ్ళీ వెళ్ళినప్పుడు నేను తీసుకుంటాను ఈసారి. సో వెనకాల కప్స్, అంటే కప్స్, గ్లాసెస్, తర్వాత జ్యూస్ తాగే గ్లాసెస్ అవన్నీ కూడా అలా నేను ఆర్గనైజ్ చేసుకున్నా. ఇది నా చిన్న క్రాకరీ యూనిట్, ఇవే ఉన్నాయి నా దగ్గర, ఇంకెక్కువ లేవు. సో ఇట్లా నేను నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నా. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ ర్యాక్లో పికిల్స్, లాస్ట్ ఇయర్ మా మమ్మీ వాళ్ళు పంపించిన పికిల్స్. ఈ ఇయర్ ఇంకేం వద్దన్నాను నేనే, అవే ఉన్నాయి కదా అని అవి పెట్టుకున్నా. అండ్ పై ర్యాక్లో వచ్చేసి చిన్న చిన్న ప్లాస్టిక్ కంటైనర్స్, అవి నేను వర్క్కి సలాడ్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టుకెళ్ళడానికి యూజ్ అవుతాయి నాకు అవి. అండ్ నా లంచ్ బ్యాగ్స్, అండ్ అదే వచ్చేసి చాక్లెట్ బాక్స్, అండ్ ఆ బ్యాగ్లో పెట్టి ఇచ్చారు ఎవరో మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు. సో అది యూజ్ చేస్తున్నా. సో ఇది ప్యాంట్రీకి అంటే నేను కిచెన్కి పక్కనే లాండ్రీ రూమ్ అన్నాను కదా, అది నేను సపరేట్ వీడియో చేస్తాను. అండ్ ఆ కార్నర్లో డ్రై గార్బేజ్ బిన్ అది పెట్టుకున్నాం, డ్రై వేస్ట్ వేసుకోవడానికి. సో ఇది మా కిచెన్ టూర్, నేను ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేసి చెప్పండి. నేను ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అనుకుంటే మీరు కూడా సేమ్ ఇలానే ఫాలో అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. నేను మళ్ళీ మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతవరకు బాయ్.